హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడైందిన తాజా వార్త అండి. ఆర్థిక వెసులుబాటు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగి కుటుంబాలకు ఆర్థిక విముక్తి, ప్రభుత్వ ఉత్తర్వుల అవగాహన అవసరము అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కష్టకాలంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం. అయితే ఈ నిబంధనల గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ వెసులుబాటును పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల చరిత్ర. ప్రభుత్వం సుమారు 3 దశాబ్దాల క్రితం నుంచి ఉద్యోగుల కోసం ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు వివిధ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈ ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులు తీసుకునే రుణాలపై వడ్డీ మాఫీ, అలాగే రుణమాఫీ వంటి అంశాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ఈ ఉత్తర్వుల ముఖ్య వివరాలైతే ఇప్పుడు మనం చూద్దాము. ఏవైతే వడ్డీ మరియు రుణమాఫీ ఇలాంటివి. మొదటిదండి, గృహ నిర్మాణం గానీ, గృహ కొనుగోలు గానీ, పెళ్ళిళ్ళు గానీ, పండుగ రుణాలు గానీ తీసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఒక జీవో అయితే జారీ చేయడం జరిగిందండి. జీవో నంబర్ 171 తేదీ జూలై 4, 1975లో విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా గృహాల నిర్మాణం మరియు గృహాల కొనుగోళ్లు, పెళ్ళిళ్ళు, పండుగల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీకి అయితే అనుమతి ఉంది. అది వెసులుబాటైతే మనము ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది గృహ మరమ్మతుల రుణాలు. ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 401 తేదీ 14 నవంబర్ 1990 ప్రకారంగా గృహ నిర్మాణం, మరమ్మతుల కోసం తీసుకున్న అదనపు రుణాలపై వడ్డీ రద్దుకైతే వీలు కల్పిస్తోంది. ఇకపోతే వాహనాలు మరియు పర్సనల్ కంప్యూటర్ కొనుగోలు కోసం కూడా మనకు ఇందులో వెసులుబాటు ఉందండి. ఎలా అంటే జీవోఎంఎస్ నెంబర్ 167 తేదీ 4 అక్టోబర్ 1999 ప్రకారంగా కారు, మోటారు సైకిళ్ళు, మోపెడ్లు, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వస్తువుల కొనుగోలు రుణాలపై వడ్డీ రద్దు. ఇక వాహన రుణాలపై ప్రత్యేక మాఫీ. జీవోఎంఎస్ నెంబర్ 154 తేదీ 2 నవంబర్ 2000 ప్రకారంగా కారు, మోటారు సైకిళ్ళ కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ రద్దు చేయాలనైతే ఉత్తర్వులు జారీ చేయబడ్డాయన్నమాట. మరి ఈ విధంగా ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే ప్రభుత్వం కల్పించింది. అవగాహన లోపం వల్ల ఎవరు వీటిని పెద్దగా ఉపయోగించుకోవడం లేదనైతే ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన తర్వాత కూడా వారి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొన్ని విధానాలైతే అమలు చేయబడ్డాయండి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఉపయోగపడే వాటి గృహ రుణాలు, వాహన రుణాలు, పెళ్ళిళ్ళ కోసం తీసుకున్న రుణాలపైన వడ్డీ మాఫీ ద్వారా ఆర్థిక భారం తగ్గించడం ఒక ఎత్తు. అలాగే కుటుంబాల తక్షణ ఆర్థిక సాయం అందించే చర్యలు కూడా తీసుకోవడం అయితే ఉంది. మరి ఇవన్నీ కూడా అవగాహన లోపం వల్లనే పెన్షనర్లు ఉపయోగించుకోలేక నష్టాల పాలవుతున్నారు. ఈ ఉత్తర్వులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు వాటినైతే సరైన అవగాహన లేక వాడుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు కొన్ని ప్రచార కార్యక్రమాలు, అంటే ప్రభుత్వ ఉత్తర్వులపై అవగాహన పెంచే కార్యక్రమాలను అధికారులైతే నిర్వహించాలి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి. ముఖ్యంగా ప్రముఖ మాధ్యమాల ద్వారా సంచార విస్తరణ, అంటే సోషల్ మీడియా, పత్రిక, ప్రింటింగ్, అలాగే అధికారిక వెబ్సైట్ల ద్వారా వివరాలు అందించాలి. ఇక ఉద్యోగ సంఘాల చర్చలు. ఉద్యోగ సంఘాలు తమ సభ్యులకు ఈ విధమైన విధానాలపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తే ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. మరింత అవసరమైన సంస్కరణలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమకాలీన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులను నవీకరించాలి. అన్ని రకాల రుణాలు మరియు వడ్డీ రద్దు నిబంధనలను మరింత సులభతరం చేయాలి. పునరావృతమైన సమస్యల నివారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి అనేది చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఒక వెలుగులాంటి వనరులు. సరైన అవగాహన, సమర్థ అమలు ఉంటే ఈ విధానాలు మరింత మందికి
ఉపయోగపడతాయి. ప్రభుత్వ నిబంధత మరియు ఉద్యోగ సంఘాల చురుకుదనం ఈ సమస్యలను పరిష్కరించగలవు అని ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. సరైన అవగాహనతో ఈ ఆర్థిక సదుపాయాలను అందరూ ఉపయోగించుకోవాలని అయితే ప్రభుత్వం కోరుతోంది. మీలో ఎంతమందికి ఇవి ముందే తెలుసో కామెంట్ చేయండి. తెలియని వారు ఏం తెలుసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.